కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. హోం, ఆర్థిక, రక్షణ శాఖలు బీజేపీకే. సో ఈ రెండు బీజేపీ దగ్గరే పెట్టుకుంటారట. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మిగతా పక్షాలు కూడా ఉన్నాయి, బీజేపీతో పాటు మిగతా పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు. 3 బెర్తులు దక్కొచ్చు అంటున్న టీడీపీ వర్గాలు. బీఆర్ఎస్కు ప్రత్యేక హోదా కోరబోతున్న జేడీయూ స్పెషల్ స్టేటస్ కోరే అవకాశం ఉందట. ఎందుకంటే జనతాదళ్ యు నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీ, ఆయన మోదీకి మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు అక్కడ నితీష్ కుమారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి సహకారం లేకపోతే మోదీ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళిద్దరిని దువ్వుతా ఉన్నారు. వాళ్ళ సహకారం లేని వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయి, ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. సో కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున చంద్రబాబు నాయుడు మాకు 8 క్యాబినెట్లు కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, వచ్చే క్యాబినెట్లో కూడా మంచి మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, జలశక్తి లాంటి ఇండస్ట్రీస్ లాంటి పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీహార్కు ఎక్కువ క్యాబినెట్స్ కావాలి, ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ కావాలని నితీష్ కుమార్ కోరుతున్నారు. సో ఇందులో కొన్ని డిమాండ్స్ అయితే ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి నరేంద్ర మోదీకి వస్తుంది. ప్రధానమంత్రిగా మోదీ 3వసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం ఉదయం సమావేశం కాబోతున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయబోతున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి హస్తిన చేరుకున్నారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయబోతున్నారు. అనంతరం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతారు. ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కార్ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశం ఉందట. సో సండే సాయంత్రం అంటే ఎప్పుడు 9వ తారీఖు. మంత్రి పదవుల కేటాయింపు ఎలా? రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ సంఖ్యాబలంలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు. అంటే ప్రస్తుతం 81 మందిని అమాత్యులుగా తీసుకోవచ్చు. 543 పార్లమెంట్ సభ్యుల్లో 15% అంటే ఎంత? 81 సో 81 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి సొంతంగా లేదు. ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? 240 దగ్గరనే వాళ్ళు ఆగిపోయారు. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272. ఎన్డీఏకి వచ్చింది 290. సో కాబట్టి ఎన్డీఏలో ఉన్న మిగతా పక్షాల మద్దతు తప్పనిసరి. కాబట్టి గత రెండు దఫాలతో పోలిస్తే మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా, లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా అన్నదానిపైన ఉత్కంఠ నెలకొంది. గత 2 పర్యాయాలు మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహార శుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖలని బీజేపీ కేటాయించింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు టాప్ 4లో చెప్పుకునే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని 22 మంది సార్వత్రిక సమయంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర మంత్రివర్గం కొత్త వారితో సరికొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉన్నది. శివసేన తరపున తన కుమారుడు 3 సార్లు ఎంపీ శ్రీకాంత్ షిండేను కాకుండా ఇతర సీనియర్ ఎంపీలను మంత్రి పదవుల కోసం పరిగణలోకి తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే భాజపాకు సూచించారట. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు పెద్దపీట. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నది టీడీపీకే. ఆ పార్టీ సభ్యులకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికే వదిలిపెట్టి భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అధికంగా ఉందని పేర్కొంటున్నాయి. అట్లేముండదు కానీ భారీ ఎత్తునే ఆయన మంత్రి పదవులు అడుగుతున్నాడు.
గతంలో టీడీపీ వాజ్పేయి ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం 2014-18 మధ్య మోదీ చూశారని, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఆ విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. 2014 మధ్యలో క్యాబినెట్లో లేరా? ఆనాటి రాష్ట్ర ప్రయోజనాలు ఇంకా చాలా ముఖ్యంగా ఉండే కదా. కొత్త రాష్ట్రము అప్పుడే డివైడ్ అయింది. ఆనాడే మంత్రివర్గంలో ఉన్నారు, ఈనాడు మంత్రివర్గంలో ఉండకుండా ఉంటారా? ఈనాడు అంటే వాళ్ళకి కొంచెం ఫేవర్ కాబట్టి వాళ్ళు అట్లా రాసినారుగా. మోదీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయబోతున్న వివిధ దేశాల అధినేతలట. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ల పాలకులు ఆదివారం జరగబోతున్న ఈ కార్యక్రమానికి తరలివచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించినాయట. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ఇప్పటికే తమ రాకను ఖరారు చేశారట. సో ఇట్లా ఎవరెవరికి మరి తెలంగాణ మంత్రి పదవుల సంగతి ఏంది? ఈడ చంద్రబాబు గురించి రాసినవయ్యా, తెలంగాణ పేపర్లో చంద్రబాబు గురించి రాసినావు, మరి తెలంగాణలో ఉన్న బీజేపీ ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం అది రాయలేదు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ, నితీష్ కుమార్ అక్కడ, వీళ్ళిద్దరి సహకారం లేనిది గవర్నమెంట్ నిలబడే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ సుస్థిరత కోసం, స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం కోసం వాళ్ళు అడిగిన డిమాండ్స్లో మ్యాక్సిమం డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉంది. అందులో భాగంగా మంత్రి పదవులు కూడా ఎక్కువగా ఇవ్వాల్సి రావచ్చు. కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చే అవకాశం రావచ్చు. బేసిక్గా తెలంగాణకి మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది అన్న ఒక చర్చ నడిచింది. కానీ నేను అనుకున్న స్థాయిలో తెలంగాణ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి మంత్రి పదవులు ఇస్తారని అయితే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే మినిమం 3 మంత్రి పదవులైనా వస్తాయి ఈసారి. ఎందుకంటే సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి అని అంటున్నారు. కానీ ఎన్డీఏ పక్షాలకు కూడా వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి తెలంగాణకి కొంత కోతపడే అవకాశం ఉంది. నేను అనుకోవడం సహాయ మంత్రి లేదు ఇంకొక ఇండిపెండెంట్ ఛార్జ్తో కూడిన మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంత్రిగా ఎవరికైనా అయ్యే అవకాశం ఉందంటే కష్టంగానే కనిపిస్తున్నది. లేదు ఇంకొకటి పార్టీ పదవుల్లో ఒక కీలకమైన పదవి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా మన దగ్గర పేర్లు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్ అండ్ కొండ, ఈ 4-5 పేర్లని పరిగణలోకి తీసుకున్నట్టు కనబడుతున్నది. అండ్ వీటిలోనే రఘునందన్ రావు కూడా ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. చూడాలి ఎట్లా ఉంటుంది అన్నది. కొత్త టీంపై కసరత్తు. క్యాబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్. నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ. పలువురు పాత మంత్రులకు ఉద్వాసన. నిర్మలా సీతారామన్కు అనుమానమే. మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖలు కేటాయింపు. అవన్నీ బీజేపీ తన దగ్గరే పెట్టుకుంటారట. మహిళా కోటాలో డీకే అరుణ లేదా పురంధేశ్వరి ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందట. మేబీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం కోసం పురంధేశ్వరికి ఇస్తారా, లేదు డీకే అరుణ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆమె గెలిచారు టఫ్ ఫైట్లోని డీకే అరుణకి ఇస్తారా అన్నది చూడాలి. ఆల్రెడీ డీకే అరుణ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల. ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం. పలువురు మంత్రులు కూడా. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధినేతలకు ఆహ్వానం. హాజరు కాబోతున్న చంద్రబాబు, నితీష్. నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం. ఢిల్లీలో చంద్రబాబు. కొనసాగుతున్న మంతనాలు. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు. ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత. కేంద్ర కేబినెట్లోకి టీడీపీ. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఢిల్లీకి. రాష్ట్రపతిని కలిశాక నేటి రాత్రికి అమరావతికి తిరిగి రాక మళ్ళీ 9వ తేదీన హస్తినకు. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అండ్ రాష్ట్రాలకు చెందిన అధ్యక్షుల పదవీకాలం ముగుస్తున్నది కాబట్టి కొత్త అధ్యక్షులను ఎన్నుకోబోతున్నారు. మన తెలంగాణ అధ్యక్షుడు కూడా మారే అవకాశం కనిపిస్తున్నది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. ఒకటి, మధ్యప్రదేశ్ టోటల్ బీజేపీ స్వీప్ చేసింది. ఆల్మోస్ట్ అన్ని స్థానాలు బీజేపీ గెలిచింది. పార్టీలో సీనియర్ అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం. శివరాజును నాతో తీసుకెళ్తా. ప్రచారంలో మోదీ వ్యాఖ్య. ఒడిషా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్. ఇది కూడా క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. ఒడిషాలో 147 స్థానాలున్న ఒడిషాలో దాదాపు 25 సంవత్సరాల తర్వాత మొత్తం నవీన్ పట్నాయక్ వాళ్ళ ఆ పరిపాలనకు తెరదించుతూ ఈసారి బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. సో అక్కడ ఆ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్ నియమించే అవకాశం ఉందట. అండ్ జేడీయూ కూడా కొన్ని డిమాండ్స్ పెడుతున్నదట. అగ్నిపథ్ను సమీక్షించాల్సిందే.
జేడీయూ తొలి డిమాండ్ వన్ నేషన్ వన్ పోల్కు ఓకే, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి, యూసీసీపై భాగస్వాములతో చర్చించాలి, కేసీ త్యాగి సమీక్షకు చిరాగ్ మద్దతు. ఇప్పుడు ఈ కులగణన అన్నది బీజేపీ అసలు వాళ్ళ ఐడియాలజీలో కానీ వాళ్ళ లెక్కల్లో కానీ అసలు లేనే లేదు. ఎందుకంటే కులగణన అంశం చర్చకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో బీజేపీ కేంద్రమే అఫిడవిట్ వేసింది. ఏమని? ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, దీనివల్ల కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, వర్గ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, చాలా కాంప్లికేటెడ్ అని బీజేపీ అఫిడవిట్ వేసింది. బీజేపీ మీన్స్ ప్రభుత్వం, అంటే వాళ్ళ ఐడియాలజీ అది, వాళ్ళు దానికి చాలా వ్యతిరేకం వాళ్ళు. సో కాబట్టి కులగణనకి ఎంతవరకు ఒప్పుకుంటారనేది చాలా కష్టం. బీహార్కి స్పెషల్ స్టేటస్ అన్నది అది చూడాలి తప్ప ఇది బీజేపీ ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. సో ఇట్లా ఎవరైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయో, ఇటు ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు నితీష్ కుమార్, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు పెడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడే ఇప్పుడు రేపు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ కావాలా. సో వాళ్ళకి రాకుండా బీజేపీకి వచ్చింది 240. మిగతా ఎంత చేసినా వాళ్ళకి చంద్రబాబుకు 16 వచ్చినాయి, ఇక్కడ 12 వచ్చినాయి. వీళ్ళే దగ్గర 28 స్థానాలు ఉన్నాయి.